ఆ స్కాండల్ అయిపోయింది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాండల్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఆ ఫైనాన్షియల్ స్కాండల్స్ 2 మిగిలాయి. వాటిని పెద్దగా బెంగాలీ ఓటర్లు వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదండి. అవినీతి అనే అంశాన్ని బెంగాల్లో పెద్ద సీరియస్ అంశంగా తీసుకోవట్లేదు ఓటర్లు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఆవిడని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టడం అనేటువంటిది బీజేపీ చేసి, అంటే ఈవిడ కాదు మీకు పనికి రాదు ఈవిడ, మేమైతే మీకు ఏదో ఇస్తాము అనేటువంటిది. సో ఇవ్వగలిగినవి ఏమిటి? మౌలిక సౌకర్యాలు ఇవ్వగలదండి. ఎందుకంటే కేంద్రం తలుచుకుంటే రహదారులు వాటిని విస్తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ చేస్తున్న పొరపాటల్లా కూడా ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులని ఆపకపోవటం అండి. ఆవిడ దాన్ని ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటుందా లేదా ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ కోసం వాడుకుంటుందో తెలియదు, కానీ అది మాత్రం ఆవిడ పొరపాటు చేస్తోందండి. అంటే వస్తున్నారనే విషయం తెలుసు, అయినా సరే నేను వాళ్ళ వైపే ఉంటాను, వాళ్ళకి అన్యాయం జరగనివ్వను అనేటువంటి. అంటే సార్ ఇదే అక్రమ వలసదారులు గతంలో పోయినసారి శాసనసభ ఎన్నికల్లో కూడా ఉన్నారు. ఈసారి సర్ప్రక్షాళనతోటి చాలా లక్షలాది ఓట్లను తీసేయడం జరిగింది. అక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కేవలం 1, 2, 3 స్థానాలు మాత్రమే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇది 2016లో జస్ట్ విత్ ఇన్ ద 10 years ఆఫ్ స్పాన్లోనే 67 సీట్లకు 77 సీట్లకు వచ్చేసింది. సో జస్ట్ ఒక 10% ఓట్లు సాధిస్తే కనుక పోయినసారి అధికారంలోకి వచ్చేది. సో ఇప్పుడు అంటే వామపక్ష ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అవుతుంది. వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బేస్ ఏంటి? ఆ 10లో 5% వచ్చినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకొక పాయింట్ సార్, సువేంద్ర అధికారి టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మొన్న పోయినటువంటి హుమాయూన్ అనే వ్యక్తి టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే. సో ఈమె నిగూఢం తెలుసు కాబట్టి వాళ్ళు ఆసారి మమతా బెనర్జీ మీద గెలిచారు. బట్ ఇప్పుడు దీని వ్యూహాలు కూడా మారిపోయి ఉంటాయి కదా. సో ఇప్పుడు బీజేపీకి ఎట్లాంటి వ్యూహాలు ఉండొచ్చు, ఎట్లా చూడొచ్చు? బీజేపీ చేస్తున్నటువంటి ప్రచార సరళి చూసినప్పుడు హిందూ ఓటు కన్సాలిడేషన్ జరుగుతోందండి బీజేపీకి అనుకూలంగా. అంటే మీ మీద ఈ ముస్లిం అక్రమ చొరబాటుదారుల పెత్తనం రాబోతోంది అనేటువంటి ప్రచారం మాత్రం చాలా వరకు ఫలిస్తోందండి. అంటే సరిహద్దు రాష్ట్రాల్లో, అంటే సరిహద్దు జిల్లాలలో ముస్లిం పాపులేషన్ అనూహ్యంగా పెరిగిందండి. ఈ గత 15-20 సంవత్సరాలు వామపక్షాలు ఉన్నప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరిగింది. ఎంతగా పెరిగింది అంటే అక్కడ నివసించేటువంటి హిందూ జనాభా భయపడేంత పరిస్థితిగా వచ్చిందండి. వాళ్ళ మాట చెల్లని పరిస్థితి అయిపోయింది, హింస పెరిగింది. సో దాని ప్రభావం అక్కడి వాళ్ళు అనుభవిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు అనుభవిస్తున్నారు. బట్ రేపో పాపో మీ పరిస్థితి కూడా ఇదే అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ మిగతా జిల్లాల్లో చేస్తోంది. కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి కుల అనేటువంటి ప్రభావం అక్కడ లేదండి, బెంగాల్లో లేదు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక డామినెంట్ కులాల రాజకీయాలు మాట్లాడతాం, కానీ బెంగాల్లో కుల రాజకీయాలు లేవు, మత రాజకీయం ఉంది. కాబట్టి ఈ మత రాజకీయం అనేటువంటిది బీజేపీకి అనుకూలంగా ఉందండి. కుల రాజకీయం ఉంటే మళ్ళీ చీలిపోయేవి హిందూ ఓట్లు. ఇప్పుడు అది కాకుండా మత రాజకీయమే కాబట్టి, అంటే హిందువులు అన్యాయం అయిపోతున్నారు బెంగాల్లో, దానికి కారణం మమతా బెనర్జీ పాలన అనేటువంటి అంశం తీసుకెళ్తున్నారు. కాబట్టి దీనివల్లే మొన్న అన్ని సీట్లు వచ్చాయండి 2021లో. ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది. సో ఇంకొక అప్పుడు గెలిచిన దానికన్నా 4-5% వస్తే, అంటే ఒక 20-30 సీట్లు కనుక వచ్చాయంటే బీజేపీకి దాదాపుగా దగ్గరలో ఉంటుంది. నేను కూడా ఇప్పటికీ ఆలోచిస్తుంది ఏమిటంటే, ఇప్పటికీ కూడా అంచనా వేస్తుంది ఏమిటంటే, చాలా తక్కువ మెజారిటీతో దీదీ మళ్ళీ వస్తుందేమో, కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఆవిడకి చాలా కష్టం అవుతుంది అనేటువంటిది నా అంచనా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. కంక్లూడ్. ఓకే, అలా కాకుండా అంటే బెంగాలీ 2011లో సిపిఎం కమ్యూనిస్టులు వదిలేసినట్టుగా ఒక్కసారి పూర్తిగా మార్పు కోరుతూ కనుక వేసేస్తే, ఒకసారి బీజేపీ వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇబ్బంది, ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్, జాతీయ నాయకురాలు ఢిల్లీకి వెళ్ళాలి, అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. ఇక బీజేపీని పట్టుకోవడం కష్టం అవుతుంది ఒకవేళ బీజేపీ అక్కడ బాగా వేయగలిగితే. ఎలక్షన్ మిషన్ ఇక బీజేపీ ఆ తర్వాత చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బెంగాల్ చరిత్ర చూస్తే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ